సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు గైస్ డిక్షనరీస్ అంటాం అన్నమాట. ఇది ఇంకొక కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. అర్థమైందా? ఎలాగైతే మనము లిస్ట్ అనుకున్నామో, ఎలాగైతే మనం టపుల్ అనుకున్నామో, ఎలాగైతే మనము సెట్ అనుకున్నామో, డిక్షనరీస్ కూడా ఒక కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చరే. దాన్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో క్విక్‌గా ఓపెన్ చేద్దాం. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. స్క్రీన్ కనిపిస్తుందా? ఒకసారి నాకు చెప్పండి. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయేటి ఏంటి అంటే డిక్షనరీ అని అనుకుంటున్నాం. ఈ డిక్షనరీలో ఏముంటాయి? అంటే డిక్షనరీ అంటే ఏంటి? ఇది కూడా అనార్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్. ఏంటిది? డిక్షనరీ ఈస్ అన్ అనార్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్. కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్. ఈ అనార్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఏమైతుందో దాన్ని మనం డిక్షనరీ అని అంటాం. అందులో కూడా ఎవ్రీ డిక్షనరీ ఐటెమ్ ఈస్ ఎ కీ వాల్యూ పేర్. ఏంటి? ఎవ్రీ డిక్షనరీ ఈస్ అ కీ వాల్యూ పేర్. ఈ డిక్షనరీ అనేది కీ మరియు వాల్యూ పేర్‌లో జరుగుతుంది. అంటే కీ ఉంటది, వాల్యూ ఉంటది. అర్థమైతుందా? ఒక కీ వాల్యూ అంటే మీకు డిక్షనరీలో మనకి మీరు చూసారా? డిక్షనరీ అంటే ఏంటి? మనకు ఒక ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ తీసుకోండి. అందులో మీకు ఒక ఫస్ట్ టైమ్ లెఫ్ట్ సైడ్ ఏమో ఒక పేరుంటది. రైట్ సైడ్ ఒక మీనింగ్ ఉంటది. గైస్ గుర్తుందా? రోనీ భాయ్ మీకు ఐడియా ఉందా డిక్షనరీ ఎలా ఉంటదో? గైస్ గుర్తుందా? యాహ్! ఐడియా ఉందా రంగం మీకు భాయ్. డిక్షనరీ ఎలా ఉంటదో? సో జాగ్రత్తగా మీరు చూడండి. ఇలా హ్మ్. ఉంటది డిక్షనరీ అనేది. లెఫ్ట్ సైడ్ ఏమో కీస్ ఉంటాయి. రైట్ సైడ్ ఏమో వాల్యూస్ అని ఉంటాయన్నమాట. అర్థమైతుందా? కీస్, వాల్యూ పేరొచ్చేసి దాన్ని మనం డిక్షనరీ అని అంటాం. అంతే గదా! ఎలాగైతే మనకుంటే దాన్ని మనం డిక్షనరీ అని అంటాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? ఈ డిక్షనరీ అనేది ఎలా పనిచేస్తుంది? అసలు ఈ డిక్షనరీ అనేది ఏంటి? కీని మరియు వాల్యూని పక్క పక్కన పెడితే అంటే రెండిటికి కాంబినేషన్ ఉంటే దాన్ని మనం డిక్షనరీ అంటాం. దీన్ని మనం ఎలా క్రియేట్ చేయాలి? ఇంతవరకు ఓకే. డిక్షనరీ అంటే ఒక కీ వాల్యూ పేర్ అన్నాం. అది కూడా ఒక అనార్డర్డ్ కలెక్షన్ అంటున్నాం. దాన్ని మనం ఎలా మనము డిజైన్ చేయాలి? లేకపోతే ఎలా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్‌గా ఏం చేయాలి? ఒక ఎన్‌క్లోజ్డ్ ఐటెమ్స్ పెట్టాలి. కర్లీ బ్రాకెట్స్ తోటి. అంటే ఏమంటా నేను? డిక్ట్ ఏ అనొక వేరియబుల్ తీసుకొని దాంట్లోపటికి ఈ కర్లీ బ్రాకెట్స్ పెడతా. కర్లీ బ్రాకెట్స్ పెట్టి ఇందాక నేనేమనుకున్నా? అదొక కీ వాల్యూ పెయిర్ అన్నా గదా! సో, కీ మరియు వాల్యూ పెయిర్ ఇవ్వాలి. కామా సెపరేటెడ్ తోటి. సో, చూడండి. నేమ్ అనొక కీ ఇచ్చిన, దానికి వాల్యూ గూడా ఇస్తున్నా. రంగా అనొక వాల్యూ ఇస్తున్నా. మళ్ళొక కామా. ఇంకోటేంటి సరదాగా ఏజ్ అని ఒకటి పెడతా. ఏజ్ అని ఒకటిచ్చి 25 అంట. సో, ఒక కీ వాల్యూ పేరేదైతే ఉందో దాన్ని మనము డిక్షనరీ అంటామనమాట. ఓకేనా? ఒక కీ అనేది ఇక్కడ నేమ్ అనేది కీ, రంగ్ అనేది వాల్యూ. ఏజ్ అనేది కీ, 25 అనేది వాల్యూ. ఈ రెండిటిని కలిపితే ఏమంటారంటే డిక్షనరీస్ అంటాం. ఇప్పుడు, ఇప్పుడు మనం వాటిని ప్రింట్ చేస్తే మనకు ఔట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు. టైప్ ఆఫ్ అనేది మనకు ఆల్రెడీ ఫంక్షనాలిటీ మనకు తెలుసు. ప్రింట్ టైప్ ఆఫ్ డిక్ట్ ఏ అంటాం. నాకు చూడండి కిందేమొస్తుందో? డిక్షనరీ అనొస్తుంది. అంటే ఇది అంతా కలిపి కూడా ఒక డిక్షనరీ టైపు అనొస్తుందన్నమాట. అంటే డిక్షనరీ డేటా స్ట్రక్చర్ అంటుంది. దాన్ని నేను ప్రింట్ చేస్తా. ప్రింట్ డిక్ట్ ఏ అంట. చూడండి నాకు ఔట్‌పుట్ ఏమొస్తుందో? నేమ్ రంగా, ఏజ్ 25 అనొస్తుంది. అంటే ఇప్పుడు మీకొక ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ లాగా వస్తుందా లిటరల్‌గా? అంటే మనకి రంగా, నౌను అట్లా వస్తది మీకు గుర్తుందా? ఒక డిక్షనరీ ఎలా ఉంటది? లెఫ్ట్ సైడ్ ఒక పేరుంటది. మేబీ ల్యాప్‌టాప్ అని ఉంటది లెఫ్ట్ సైడ్ పేరు. రైట్ సైడ్ అంటే ఏ కంప్యూటర్ విచ్ ఈస్ హ్యాండీ అన్నట్టుగా. అంతేనా గైస్? సో, ఇక్కడేమో నార్మల్‌గా ఒక వేరియబుల్ ఉంటది. దాని యొక్క డేటా రైట్ సైడ్ ఉంటది. ఒక కీ, ఒక వాల్యూ. దానిని మనం డిక్షనరీ అని అంటాం. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఇమ్యూటబుల్ కీస్. కీస్ అనేవి ఇమ్యూటబుల్ టైప్ ఉంటాయి అండ్ యూనిక్‌గా ఉండాలి. ఇక్కడ కీస్ అంటున్నాం. మనం ఇక్కడ కీస్ అంటే ఏంటి? నేమ్ అండ్ ఏజ్ ఆర్ కీస్. ఇంకోటేంటి? రంగా అండ్ 25 ఆర్ వాల్యూస్. పైనవేమో కీస్ అంటున్నాం. కిందవేమో వాల్యూస్ అంటున్నాం. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ కీస్ మస్ట్ బి మ్యూటబుల్ టైప్ అండ్ మస్ట్ బి యూనిక్. అంటే ఏంటి? ఆ కీస్ అనేవి ఇమ్యూటబుల్ టైప్ ఉండాలి. ఇమ్యూటబుల్ టైప్ అంటే ఏంటి? మ్యూటబుల్, ఇమ్యూటబుల్ అని మనకు తెలుసు. ఇమ్యూటబుల్ అంటేనేమో చేంజ్ చేయగలిగింది. ఇమ్యూటబుల్ టైప్ అంటేనేమో చేంజ్ చేయలేనిది. సో, కీస్ అనేవి ఇమ్యూటబుల్‌గా ఉండాలి.
అని యూనిక్ గా కూడా ఉండాలి. అంటే ఏంటి? రిపీట్ అవ్వకూడదు. ఏమని అనుకుందాం మనం? కీస్ మస్ట్ బి ఇమ్యూటబుల్ అండ్ యూనిక్. అంటే యూనిక్ గా ఉండాలి, సెపరేట్ కంటే స్పెషల్ గా ఉండాలి, రిపీట్ అవ్వకూడదు, ఇమ్యూటబుల్ గా కూడా ఉండాలి కీస్ అనేవి. నెక్స్ట్, వాల్యూస్ కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్ అండ్ కెన్ రిపీట్ యాస్ వెల్. ఈ వాల్యూస్ అనేవి రంగా మనం ఇక్కడ స్ట్రింగే పెట్టుకోవాలా, ఇంటిజరే పెట్టుకోవాలా, ఫ్లోటే పెట్టుకోవాలా, బూలియనే పెట్టుకోవాలా, మన ఇష్టం. కావాలంటే ఇక్కడ చూడండి, ఏజ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తే ఇక్కడ పర్సెంటేజ్ అంట. పర్సెంటేజ్ కింద 99.9% ఇస్తా. మళ్ళీ ఇంకో కామా ఇచ్చి పాస్డ్ అంట. చూడండి, ట్రూ అంట. సో మనం ఇష్టం వచ్చిన డేటా టైప్ మనం పెట్టుకోవచ్చు. ఇట్ కెన్ బి ఐదర్ స్ట్రింగ్, ఫ్లోట్, ఇంటీజర్, బూలియన్. మనం ఇష్టం వచ్చిన డేటా టైప్ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో వాల్యూస్ కెన్ బి ఆఫ్ ఎనీ డేటా టైప్ అండ్ ఆల్సో దే కెన్ రిపీట్. వాల్యూస్ కెన్ బి ఆఫ్ ఎనీ డేటా టైప్ అండ్ కెన్ రిపీట్. అవి రిపీట్ అవ్వచ్చు. అవి డేటా టైప్ ఏదైనా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ రిపీట్ కూడా అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అర్థమవుతుందా గైస్ మీకు ఇక్కడ? ఇక్కడ నేనేం చేసిన, నేమ్ ఈక్వల్స్ టు సాయి అని అప్డేట్ చేసిన. అంటే దీన్ని బట్టి ఏంటి, మనకి ఇక్కడ ఏమని రాసుకున్నాం ఇందాక, ఎవ్రీ డిక్షనరీ కీ వాల్యూ పేరులో మనకి ఇక్కడ ఏంటి, కీస్ మస్ట్ బి యూనిక్. అంటే ఇవి ఇమ్యూటబుల్ గా ఉండాలి, యూనిక్ గా ఉండాలి. అరే ఇక్కడ నేను నేమ్ అనేది రంగా అని ఆల్రెడీ అసైన్ చేసేసిన. చేసిన తర్వాత నాకు ఇక్కడ ఆల్రెడీ రంగా అని వచ్చింది. మళ్ళీ నేను నేమ్ అనేది సాయి అని అసైన్ చేయడం వల్ల ఏం జరిగింది, ఆ నేమ్ ఈ నేమ్ ఒకటేలాగా అయిపోయి నేమ్ అనేది సాయికి వెళ్ళిపోయింది. మీరేం ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటారు? ఇక్కడ నేమ్ వచ్చేసి రంగా వచ్చేసి పక్కన నేమ్ అనేది సాయి అని వస్తది అని ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటారు కదా అందరూ కూడా. కాకపోతే అలా రాదు డిక్షనరీస్‌లో. డిక్షనరీస్‌లో ఏవైతే కీస్ ఉన్నాయో అవి డెఫినిట్‌గా కూడా యూనిక్‌గా ఉండాలి. అదే మీరు ఏంటి, సరే మీరు కొంచెం యూనిక్‌గా పెట్టుకోవాలంటే నేమ్ 1 అని పెట్టుకోండి. అప్పుడు చూడండి మీకు నేమ్ ఏమో రంగా అని వస్తది. నేమ్ 1 ఏమో సాయి అని వస్తది. అదే మీరు ఎప్పుడైతే నేమ్ అని చెప్పేసి 2 పెట్టుకుంటారో అది ఓవర్ రైడ్ అయిపోతది. అంటే ఏంటి? ఆ డేటాని రీప్లేస్ చేసేస్తది. రంగా ఆల్రెడీ ఉన్న డేటాని తీసుకెళ్ళిపోయి సాయి అనేది ఆ డేటాలో ఎళ్లి కూర్చుంటది. సో, వాట్ యూ నీడ్ టు డూ ఇస్ మనం అలా పెట్టుకోకూడదు. ఇక్కడ ఏదైతే కీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్యూటబుల్ అండ్ యూనిక్‌గా ఉండాలి డెఫినిట్‌గా. వాటిని మనం చేంజ్ చేయలేము. ఇక్కడ మనం ఏమనుకున్నాము అంటే కీస్ అనేవి ఇమ్యూటబులు. డిక్షనరీ అనేది ఇమ్యూటబుల్ కాదు. కీస్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి ఇమ్యూటబులు. వీటిని ఇమ్యూటబుల్ అనడానికి ఒక మేజర్ రీజన్ ఏంటి? ఎలా మనం చెప్పగలుగుతాం వీటిని ఇమ్యూటబుల్ అంటే? చూడండి మనం సరదాగా వీటిని ఒక లిస్ట్ లాగా తీసుకుందాం కీస్‌ని. ఎప్పుడైతే నేను జస్ట్ క్లిక్ ఆన్ రన్ కొట్టినా చూడండి నాకు ఆల్రెడీ ఇందాక ఎర్రర్ వచ్చేసింది. అన్‌హాషబుల్ టైప్ లిస్ట్. లిస్ట్ అనేది ఇమ్యూటబులా? మ్యూటబులా? గైస్, లిస్ట్ అనేది మ్యూటబులా? ఇమ్యూటబులా? లిస్ట్ అనేది ఒక మ్యూటబుల్ గదా! సో, ఆ మ్యూటబుల్ ఆబ్జెక్ట్‌ని నేను ఇక్కడ ఎక్కడైతే నేను ఇట్లా ఒక కీ కింద పెట్టినో, ఆ కీ అనేది నాకు ఎర్రర్ అనేదొచ్చిందన్నమాట. అందుకే మనం ఏమనుకుంటున్నాము, ఈ ఏదైతే మనం కీస్ ఉన్నాయో వాటిని మనము డెఫినిట్‌గా కూడా ఇమ్యూటబుల్ గానే ఉంచాలి. అవి ఇమ్యూటబుల్ గానే ఉంటాయన్నమాట. అవి డెఫినిట్‌గా మ్యూటబుల్ అవ్వవు. అంటే ఏంటి? వాటిని మనం చేంజ్ చేయలేము. పొరపాటున నేను ఇంకొక వాల్యూ తీసుకొని సరదాగా నేమ్ అని ఇస్తే కూడా నాకది ఓవర్ రైడ్ అయిపోతది. ఫస్ట్ నేమ్ అనేది ఓవర్ రైడ్ అయిపోతది అని అనుకుంటున్నాం. సో, చాలా జాగ్రత్తగా మీరు దీన్ని అబ్జర్వ్ చేసుకోండి. అర్థమైందా? అందుకే మనం అంటున్నాం ఏంటి? కీస్‌లనేవి ఇమ్యూటబులు. అంటే అవి యూనిక్‌గా కూడా ఉండాలి. లేకపోతే ఓవర్ రైడ్ అయిపోతాయి. హౌ టు హౌ టు క్రియేట్ ఎన్ ఎంప్టీ డిక్షనరీ. ఒక డిక్షనరీని ఎంప్టీ డిక్షనరీ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే చూడండి జాగ్రత్తగా. మనం సింపుల్‌గా డిక్ట్ ఏ అని ఇందాక తీసుకున్నట్టు డిక్ట్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. దాంట్లో బడి నేనేమంటా అంటే డిక్ట్ ఆఫ్ అని ఒక ఫంక్షనాలిటీ తోటి ఒక ఎంప్టీ డిక్షనరీని మనం క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసి డిక్ట్ ఏ అనే వేరియబుల్‌లో మనం స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి నేను సరదాగా ప్రింట్ టైప్ ఆఫ్ డిక్ట్ ఏ అంట. చూడండి నాకు డిక్షనరీ అని వస్తది. కదా! అదే నేను ప్రింట్ మళ్ళీ ఏమంటా డిక్ట్ ఏ అంట. చూడండి నాకు అవుట్‌పుట్ ఏమొస్తదో? ఎంప్టీ డిక్షనరీ వస్తది. సో, థిస్ ఈస్ హౌ వి క్రియేట్ అన్ ఎంప్టీ డిక్షనరీ. డిక్ట్ ఏ ఈక్వల్స్ టు డిక్ట్ ఆఫ్ అనే ఫంక్షనాలిటీ తోటి. క్రియేటింగ్ ఎంప్టీ డిక్షనరీ అని రాసుకోండి. ఎంప్టీ డిక్షనరీ. క్రియేటింగ్ ఎంప్టీ డిక్షనరీ అనుకుంటాం అన్నమాట. అంటే ఏంటి డిక్ట్ ఆఫ్ అనే ఫంక్షన్ తోటి మనం ఎంప్టీ డిక్షనరీని మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రకం కూడా మనం క్రియేట్ చేయొచ్చు. మనం డైరెక్ట్‌గా కూడా ఏం చెప్పొచ్చంటే సరదాగా
డిక్ట్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని ఒక ఎంటీ ఒక సెట్ అనేది ఏదైతే చూసిందా మీరు కర్లీ బ్రాకెట్స్ కనెక్ట్ చేస్తే ఏంటంటే అది డిక్షనరీ కింద తీసుకుంటది. అది సెట్ కింద తీసుకోదు. ఓకేనా? సో మీరు చూడండి ఒకసారి సరదాగా. ప్రింట్ టైప్ ఆఫ్ డిక్ట్ ఏ అండ్ ప్రింట్ డిక్ట్ ఏ. చూడండి మాకేమొస్తుందో కింద. సేమ్ అవుట్‌పుట్ వచ్చిందా? సో మీరు ఒక ఎంప్టీ సెట్ సింబల్ ఇచ్చి డబుల్ ఏదైతే మనకు ఉందో ఈ కర్లీ బ్రేసెస్ ఇచ్చినా సరిపోతది. లేకపోతే డిక్ట్ ఈక్వల్స్ టు డిక్ట్ ఆఫ్ అనే ఒక ఫంక్షనాలిటీతో కూడా మనం ఎంప్టీ డిక్షనరీని మనం క్రియేట్ చేయొచ్చు. ఐదర్ వే ఇట్ వర్క్స్. తర్వాత మనము ఏమనుకున్నాము? యాక్సెసింగ్ చేయొచ్చా? వీటిని మనము యాక్సెసింగ్ చేయొచ్చా? మనం ఏమనుకుంటున్నాం స్టార్టింగ్‌లో ఇవొక అనార్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ అన్నాం. అంటే ఒక ఆర్డర్డ్ కలెక్షన్ కాకుండా అనార్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ అన్నాం. మరి వీటిని మనం యాక్సెస్ చేయొచ్చా? ఎందుకు అంటే మనం ఒక క్లాస్‌లో చూసినప్పుడు సెట్‌ని అదొక అనార్డర్డ్ కలెక్షన్ అని చెప్పినాము. వాటిని మనం యాక్సెస్ చేసుకోలేకపోయాం. మరి వీటిని అనార్డర్డ్ కలెక్షన్ అప్పుడు వీటిని మనం యాక్సెస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? సో, మనం జాగ్రత్తగా ఒకసారి చూద్దాం. ఎలా ఉంటాయని. ఎప్పుడైతే మనము ఒక డిక్షనరీ ఇచ్చినామో సరదాగా నేనేం చేయొచ్చు అంటే ఒక డిక్ట్ ఏ ఆఫ్ 0 ఉంటది. నాకేమొచ్చింది? కీ ఎర్రర్ అనొచ్చింది. ఓకేనా? ఇందులో తీసుకుందాం. ఎందుకంటే మళ్ళీ దీంట్లో ఉంది గదా! ఆల్రెడీ నేను డిక్ట్ ఏ ఆఫ్ 0 అంటా. నాకేమొచ్చింది? కీ ఎర్రర్ అని వచ్చింది. ఎందుకు? ఇదొక ఎంప్టీ డిక్షనరీ కాబట్టి. సరే అందులో ఏం లేవు. సరే నేనేం చేస్తా? ఒకటేమో క్యాజువల్‌గా పెడతా. సరదాగా ఏం పెడదాం అనుకుంటున్నా? మీరు ఇంతవరకు రాసేసుకొని చెప్తా. సరే. ఇలా మనం ఎంప్టీ డిక్షనరీ ఎప్పుడైతే క్రియేట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తా? యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తా. మనం ఇండెక్సింగ్ యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చా లేదా ట్రై చేద్దాం సరదాగా. సో, నేను ఇందాక ఇచ్చినట్టు ఏమంటా? డిక్ట్ ఏ అని ఒకటి తీసుకుంటా. దానికి ఇక్కడ ఈక్వల్ టు కంపల్సరీ పెట్టాలి. పెట్టిన తర్వాత ఏం చేస్తా ఇక్కడ నేను సరదాగా నేమ్ అంట. నేమ్ అని ఇచ్చేసి మనం ఏమో చెప్పొచ్చు రంగా అనొచ్చు. కామా పెట్టాలి కంపల్సరీ మళ్ళీ. కామా అనేది కంపల్సరీ. ఏజ్ అనొచ్చు. ఏజ్ అని చెప్పి ఏమనాలి? 25 అనాలి. ఇప్పుడు నేను యాక్సెసింగ్ చేయడానికి ట్రై చేస్తా. ఎలా ట్రై చేస్తా? మేబీ మనకు ఆల్రెడీ తెలిసిన మెథడ్ ఏంటి? ఇండెక్సింగ్ మెథడ్‌తో ట్రై చేస్తా. ప్రింట్ డిక్ట్ ఏ ఆఫ్ 0 అంట. సో, నాకొస్తుందా? కీ ఎర్రర్ రాట్లేదు. అదేంటి? సరే అట్‌లీస్ట్ 1 అంట. వస్తుందా? రాట్లేదు. సో, మనము ఇండెక్సింగ్ యూజ్ చేసి కాకుండా దీనికి మనం కీ వాల్యూ తోటి మనం యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇక్కడ 1 ఇవ్వకుండా డైరెక్ట్ ఇక్కడ నేమ్ అని ఇచ్చామనుకోండి. చూసారా? దాని లోపల ఉన్న వాల్యూ రంగా అని ప్రింట్ అవుతుంది. పొరపాటున ప్రింట్ డిక్ట్ ఏ ఆఫ్ ఏజ్ అని ఇస్తే ఏమైతది? 25 అని ప్రింట్ అవుతుంది. సో, ఒక కీని పట్టుకొని మనము యాక్సెసింగ్ అనేది కూడా చేయొచ్చు. టు యాక్సెస్ ద ఐటెమ్స్ ఇన్ ద డిక్షనరీ వి నీడ్ టు యూజ్ ద స్క్వేర్ బ్రాకెట్ అలాంగ్ విత్ ద కీ. అర్థమైందా? ఏమనుకోవాలి మనం? టు యాక్సెస్ ఏమంటారు? మనం ఏం యాక్సెస్ చేద్దాము? యాక్సెస్ ద ఐటెమ్స్ ఇన్ ద డిక్షనరీ. ఏం చేయాలి మనము? వి నీడ్ టు యూజ్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్‌ని యూజ్ చేసి ఈ స్క్వేర్ బ్రాకెట్స్‌ని మనం యూజ్ చేసి వి నీడ్ టు గివ్ ద కీ. కీని మనం ఇవ్వాలి. అంటే ఒక కీ తోటి మనము ఒక నేమ్ అని గాని, ఏజ్ అని గాని మనం వాటిని యాక్సెస్ చేసుకోవడం చేయొచ్చు. ఇలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు. గెట్ అనే ఒక మెథడ్‌తో కూడా చేయొచ్చు. ఓకేనా? గెట్ అనే మెథడ్‌తో కూడా చేయొచ్చు. యాజ్ టీజ్‌గా నేను కాపీ చేసుకుంటా. దీనొక డిక్షనరీని యాజ్ టీజ్ కాపీ చేసుకుంటా. చూడండి ఇక్కడ. పెట్టేసి ఏం చేస్తా నేను ఇక్కడ డైరెక్ట్‌గా సరదాగా నేనేం చేస్తా ప్రింట్ డిక్ట్ ఏ ఆఫ్ డిక్ట్ ఏ ఆఫ్ అని చెప్పేసి అంటా. అనేసి ఏం చేస్తా నేను దాని ముందు డాట్ గెట్ అని పెట్టి నేమ్ అని ఇస్తా. చూడండి నాకు రంగా అని వచ్చింది. అదే నేనేం చేస్తా ప్రింట్ డిక్ట్ ఏ డాట్ గెట్ ఆఫ్ ఏజ్ అంట. చూడండి నాకేమొస్తుందో 25 వచ్చింది. సో, ఐదర్ మనం ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. అలా కూడా యాక్సెస్ చేయొచ్చు. సో, 2 విధాలుగా మనం వీటిని యాక్సెసింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ డిక్షనరీస్ ఏవైతే ఉన్నాయో 2 విషయాలుగా యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సెసింగ్ ద డిక్షనరీస్. ఓకేనా? ఇలా 2 విధాలుగా మనం వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, మనం ఇంకోటి ఏం చేయొచ్చు? పొరపాటున మనము
పొరపాటున మనం ఇక్కడ ఏం చేస్తాము తప్పిద్దాం. ఇక్కడ పైన ఏంటి ఏజ్ అని ఉంది, నేమ్ అని ఉంది. పొరపాటున ఏమిద్దాం పర్సెంటేజ్ అంట. ప్రింట్ డిక్ట్ ఏ ఆఫ్ పర్సెంటేజ్ అంట. పర్సెంటేజ్ అనేది ఇక్కడ లేదు కదా! అప్పుడు ఏమొస్తుందో చూడండి గైస్ ఒక్కసారి. నాకు ఎర్రర్ అనేది వస్తుంది. ఇలాంటి మెథడ్ యూజ్ చేస్తే నాకు ఎర్రర్ అని వస్తుంది. అదే నేను ఇక్కడ ప్రింట్ డిక్ట్ ఏ డాట్ గెట్ ఆఫ్ పర్సెంటేజ్ అంట. ఇప్పుడు చూడండి నాకు నన్ అని వస్తుంది. సో ఇందాక ఇక్కడ ఈ మెథడ్ లో చేస్తేనేమో లేని ఐటమ్ నేను యాక్సెస్ చేద్దాన్ని ట్రై చేస్తే నాకేమొచ్చింది ఎర్రర్ అని వచ్చింది. అదే ఇక్కడ ట్రై చేస్తే నాకేమొచ్చింది నన్ అని వచ్చింది. అంటే ఏమీ లేదు అని అర్థం. సో అప్పుడప్పుడు మీకేంటంటే ప్రోగ్రామ్స్ నన్ వాల్యూస్ మనకి ఏం ప్రాబ్లం లేదు గానీ మనకి ఎర్రర్ అనేది రాకూడదు. ఎర్రర్ అనేది ఒక పెద్ద డేంజర్ ప్రోగ్రామింగ్ కమ్యూనిటీకి. ఎర్రర్ చూస్తే మనం భయపడి పారిపోవాలి. డెఫినిట్‌గా థట్ ఈస్ ఫర్ ష్యూర్. ఇలా చేసినప్పుడు మీకు ఎర్రర్ వస్తుందంటే మీరు ఇలా చేయడమే కరెక్ట్. ఎర్రర్ అనేది రాకూడదు. మీకు నన్నొస్తే దాంతో మనం ఆడుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. బట్ సడెన్‌గా మీరు అప్లికేషన్ డౌన్ అయిపోయింది. సడెన్‌గా మీకు కంప్యూటర్ వర్కింగ్ ఆగిపోయింది. అది ఎక్స్‌పెక్ట్ చేయం గదా! మీకు సడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఆగిపోతే మీకెంత బాధ అనిపిస్తది? మేబీ ఖాళీ పేజ్‌లు లోడ్ అయినా మీరేం ఫీల్ అవ్వరు. మేబీ ఇంటర్నెట్ ప్రాబ్లమ్ అనుకుంటారు. కానీ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఆగిపోతుంటే మీరు ఎమ్మటే అన్‌ఇన్‌స్టాల్ చేస్తారు కదా! సో, అలా అన్నమాట. ఎర్రర్ అనేది మనకి శత్రువు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనము రాదు అన్నప్పుడు మనం గెట్ అనే ఫంక్షన్‌ని ఎక్కువ వాడాలి అని మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఏ ఆపరేషన్స్ చేయొచ్చు? ఈ డిక్షనరీ ఏదైతే ఉందో దాని మీద మనం ఎటువంటి ఆపరేషన్స్ చేయొచ్చు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి గైస్. మెంబర్‌షిప్ చెక్ అనేది చేయొచ్చు. మెంబర్‌షిప్ చెక్ అనే ఒక ఆపరేషన్ చేయొచ్చు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మెంబర్‌షిప్ చెక్. మనకు ఆల్రెడీ తెలుసు మెంబర్‌షిప్ చెక్ అంటే ఏంటో. అంటే ఏంటి? రంగా ఇన్ లిస్ట్ ఏ అని మనం 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 గుర్తుందా? మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? రంగా ఇన్ లిస్ట్ ఏ ఉందా? లేదా? అన్నట్టుగా. సో, చూద్దాం. సరదాగా ఏం చేద్దాం? డిక్షనరీ మళ్ళీ ఇంకొక డిక్షనరీ తీసుకుందాం. సేమ్ డిక్షనరీ. డిక్ట్ ఏ అంట. ఏలో ఏం పెడతా నేను? మేబీ ఏదైనా పెట్టుకోవచ్చు. సరదాగా నేను మళ్ళీ నేమ్ అంట. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు మేబీ ఏం పెడతా? రంగా అని పెడతా. మేబీ ఎందుకు ఈసారి రోని అని పెడదాం సరదాగా. రోని అని పెట్టేస్తా. ఏజ్ అంట. ఏజ్ అని చెప్పేసి ఏం చెప్తా నేను? 25 అంట. ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను మెంబర్‌షిప్ చెక్ చేయబోతున్నా. అంటే ఉందా? లేదా? అటెండెన్స్ లాగా సరదాగా. ఇప్పుడేమంటా రిజల్ట్ అని ఒకటి తీసుకుంటా వేరియబుల్. దాంట్లో నేనేం చేయబోతున్నా నేమ్ ఇన్ డిక్ట్ ఏ అంట. నేమ్ ఇన్ డిక్ట్ ఏ. ఈ డిక్ట్ ఏలో నేమ్ అనేది ఉందా? ప్రింట్ రిజల్ట్. చూడండి నాకు అవుట్‌పుట్ ఏమొస్తది? ఉంది. ట్రూ అనొస్తది. పొరపాటున రిజల్ట్ 2 మేబీ రిజల్ట్ 2 అని ఇంకో వేరియబుల్ తీసుకుంటా. దాంట్లో ఏమంటా పర్సెంటేజ్. పర్సెంటేజ్ ఇన్ డిక్ట్ ఏ. అంటే డిక్ట్ ఏలో పర్సెంటేజ్ అనేది ఉందా అని అంటాం. చూడండి నాకు అవుట్‌పుట్ ఏమొస్తదో? లేదు. ఫాల్స్ అనొస్తది. అంటే నేమ్ అనేది ఈ డిక్షనరీలో ఉంది. బట్ ఈ పర్సెంటేజ్ అనేది లేదు అని నాకు అవుట్‌పుట్ వచ్చింది. దీనినే మనం మెంబర్‌షిప్ చెక్ అంటామని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సో, ఇది ఇలా వర్కౌట్ అవుతుందన్నమాట. ఓకేనా? గైస్ ఎనీ డౌట్స్? చేద్దామంటే కొన్ని ఆపరేషన్స్ చేద్దాం డిక్షనరీ మీద. సో, మనం ఒక 3 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటి? యాడింగ్ ఏ కీ పేర్ వాల్యూ. సెకండ్ వచ్చేసి ఏంటి? మోడిఫయింగ్ ఎక్సిస్టింగ్ ఐటెమ్స్. థర్డ్ వచ్చేసి డిలీటింగ్ ఎక్సిస్టింగ్ ఐటెమ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి? యాడింగ్ కీ పేర్ వాల్యూ. సెకండ్ వచ్చేసి ఏంటి? సెకండ్ వన్ మనం ఏమని చెప్పొచ్చు? మోడిఫయింగ్ ఎక్సిస్టింగ్ ఐటెమ్. ఎక్సిస్టింగ్ ఐటెమ్స్ మనం మోడిఫై చేయడం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి? డిలీటింగ్ ఎక్సిస్టింగ్ ఐటెమ్స్. అంటే ఎక్సిస్టింగ్ ఐటెమ్స్‌ని డిలీట్ చేయడము. ఏమని చెప్పొచ్చు? డిలీటింగ్ ఎక్సిస్టింగ్ ఐటెమ్స్ అని చెప్పొచ్చు. యాడింగు, మోడిఫయింగు, ఎక్సిస్టింగ్. ఇలా మనకి 3 ఉంటాయన్నమాట. సో, మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఒక్కొక్కటి ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఓకేనా? మీ స్క్రీన్ కనిపియట్లే. యాహ్! కనిపిస్తుందా మీకిప్పుడు? ఇప్పుడు కనిపిస్తుందా గైస్? ఇప్పుడు కనిపిస్తుందా? ఎదురుంగా. యారంగా కనిపిస్తుంది. గ్రేట్. ఇప్పుడు మనం ఎలా యాడ్ చేయొచ్చు? మనం సరదాగా ఏం చేయొచ్చు అంటే ఒక డిక్షనరీ తీసుకుందాం. డిక్ట్ ఏ అన్నాం. డిక్ట్ ఏ అనొచ్చు. మేబీ బి అనొచ్చు. ఇంక మన ఇష్టం అది. మీరు డిక్ట్ ఏ అని అనాలా బ్రో? ఇలా తీసుకోవచ్చు. ఏమంటా నేను సరదాగా ఇందులో నేమ్ అని తీసుకుంటా. నేమ్ అనేది ఏం చెప్తా నేను?
మేబీ ఏమంటా రంగా అంట, మేబీ సరే సాయి అంట. ఓకే, సాయి అని పేరు తీసుకుంటా. తర్వాత ఏజ్ అంట. ఏజ్ వచ్చేసి ఏం చెప్తా నేను 20 అంట. ఇప్పుడు నాకు రెండే ఉన్నాయి ఇందులో. నేను ఇప్పుడు ఒక వాల్యూ యాడ్ చేద్దాం అనుకుంటున్నా దీంట్లోకి. ఎలా యాడ్ చేస్తా చూడండి సరదాగా. నేను ఏమంట ఇక్కడ డిక్ట్ ఏ అంట. ఈ డిక్ట్ ఏలో డిక్ట్ ఏ ఆఫ్ సిటీ అని ఒక కీ ఇస్తా అనమాట. అంటే సిటీ అని ఒక వేరియబుల్ దాంట్లో ఒక కీ అనేది యాడ్ చేస్తున్నాం. దీన్ని మనం వేరియబుల్ అనొద్దు, కీస్ అనాలి. డిక్ట్ ఏ ఆఫ్ సిటీ దాన్ని మనం దాంట్లో ఏంటి గోవా అంటున్నాం. ఒక్కసారి చూడండి నేను దీన్ని ఎలా ప్రింట్ చేస్తాను. డిక్ట్ ఏ అంటే నాకు ఏమవుతుందో రిటర్న్ నాకు అవుట్పుట్ ఏమొస్తుంది. హాయ్ రంగా. సో నాకేం జరుగుతుంది చూసారా, డిక్ట్ ఏ అంటే నాకేం జరుగుతుంది, సిటీ అనేది గోవా అయిపోయింది అనమాట. ఏం జరుగుతుంది, సిటీ అనేది గోవా అని కూడా యాడ్ అయిపోయింది ఆల్రెడీ ఉన్న దాంట్లో. డిక్ట్ ఏ అనే దాంట్లో నేమ్ అండ్ ఏజ్ ఉంది. మనము సిటీ అనే దాన్ని మనం యాడ్ చేసినాము అని అర్థం చేసుకోవాలి గైస్. ఓకేనా, అర్థమవుతుందా ఎవ్రీవన్? ఇది ఒక యాడింగ్ అన్నమాట. అంటే మనం కావాల్సినది మనం యాడ్ చేసుకోవచ్చు. మేబీ మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు సిటీని ఒక్కటే యాడ్ చేసుకోవాలా, దట్స్ యువర్ విష్. మీరు ఒక పర్సెంటేజ్ యాడ్ చేసుకుంటారా, మీరు మళ్ళీ అది కూడా డేటా టైప్ మీ ఇష్టం. డిక్ట్ ఏ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు నేను సడగా డిక్ట్ ఏ ఆఫ్ పర్సెంటేజ్ అంట. పర్సెంటేజ్ అని ఏం చెప్తా మీకు 99.9 అంట. అదొక ఫ్లోట్ వాల్యూ. చూడండి నాకు అవుట్పుట్ ఏమొస్తుందో. సో మనం ఇష్టం వచ్చిన డేటా టైప్ యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన వాల్యూస్ కూడా మనం దానికి యాడ్ చేసుకోవచ్చు. హోప్ ఎవ్రీవన్ ఆర్ ప్రిటీ మచ్ క్లియర్ ఆన్ దిస్ టాపిక్. అందరు కూడా క్లియర్ ఉన్నారని నేను అనుకుంటున్నా ఈ టాపిక్ లో. ఓకేనా, యాడింగ్ కీ పేర్ వాల్యూ అని మనకు అర్థమైంది. అంటే ఏంటి, ఎన్ని కావాలంటే మనం వాల్యూస్ ఆల్రెడీ యాడ్ చేసుకోవచ్చు. అదే మనం మోడిఫైయింగ్ చేయాలి అంటే ఏంటి, ఉన్న వాల్యూని మనం చేంజ్ చేయాలి. అంటే ఎలా, ఉన్న వాల్యూని చేంజ్ చేయాలంటే ఏమీ లేదు. ఉన్న వాల్యూ దాన్ని తీసుకొని మీరు ఏదైతే ఉన్నదో డిక్షనరీస్ అనేవి ఇమ్యూటబులే. కాకపోతే ఏవైతే కీస్ ఉన్నాయో ఆ కీస్ మాత్రమే ఇమ్యూటబుల్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని మనం చేంజ్ చేయాలంటే మోడిఫై చేయడం అంటే చాలా చాలా ఈజీ అన్నమాట. చూడండి నేను సరదాగా ఏం చేస్తా, ఆల్రెడీ ఉన్న డిక్షనరీ ఉంది కదా, దాన్ని కాపీ చేస్తా, ఇక్కడ పేస్ట్ చేసేస్తా. ఇప్పుడు నేను ఏజ్ అనేది తప్పుపడ్డది. సాయి ఏజ్ వచ్చేసి 20 అన్నది యాక్చువల్ ఏజ్ వచ్చేసి 25. నేనేం చేద్దాం అనుకుంటున్నా సరదాగా, యాక్చువల్ గా డిక్ట్ ఏ ఆఫ్ ఏజ్ అనే తీసుకుందాం. ఏజ్ అని తీసుకొని దాన్ని నేను 25 అని ఇచ్చేయచ్చు. సో చూడండి ప్రింట్ డిక్ట్ అంటే నాకు ఏమొస్తుందో చూసారా. యాక్చువల్గా ఏజ్ 20 ఉంది, దాన్ని నేను 25 చేయగలిగిన. అంటే ఎందుకు చేయగలిగిన, ఇది మ్యూటబుల్ కాబట్టే చేయగలిగిన. డిక్షనరీస్ మాత్రమే ఇమ్యూటబుల్. డెఫినెట్ గా మీరు ఎప్పుడు కూడా చెప్పకండి డిక్షనరీ అనేది ఇమ్యూటబుల్ అని చెప్పేసి. డిక్షనరీస్ డెఫినెట్ గా మ్యూటబుల్, కాకపోతే ఇక్కడ కీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇమ్యూటబుల్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం డైరెక్ట్ గా ఏంటి, ఒక కొత్త వాల్యూని అప్డేట్ చేసినట్టు. ఇక్కడ ఎట్లయితే మనము ఆ నేమ్ అని చెప్పేసి ఒక కొత్త వాల్యూ ఇస్తే ఎలా అప్డేట్ అవుతుందో, ఇప్పుడు దీనికి తేడా అని చెప్పండి ఒకసారి. మీరు చూడండి సరదాగా. ఇక్కడ నేను ఏజ్ అంట, ఏజ్ అనేది ఏం చేస్తే ఇక్కడ 25 అని పెడతా. చూడండి నాకు ఇక్కడ ఏజ్ 25 అని వస్తుంది. సేమ్ అది చేసినట్టే ఈ అప్డేషన్ కూడా, పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ ఏజ్ ఇంకొక వేరియబుల్ ఇచ్చి, ఒక కీ ఇచ్చి, వేరియబుల్ అనకూడదు, ఒక కీ ఇచ్చి దానికి వాల్యూ ఇంకొకటి యాడ్ చేసినట్టే. అది ఇది పెట్టి మచ్ సేమ్ అనమాట. డిలీట్ ఎలా చేయొచ్చు, డెల్ అనొక ఫంక్షనాలిటీ తోటి మనం డిలీట్ కూడా చేయొచ్చు. డెల్ అనొక ఫంక్షనాలిటీ తోటి, డెల్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసుకొని చేయొచ్చు. నేనేం చేస్తా, యాక్చువల్గా దీన్ని తీసుకుంటా. తీసుకొని ఏం చేస్తా, ఇక్కడ పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తా, నేను డిక్ట్ ఏ అనేది అయితే ఉందో నేనేం చేద్దాం అనుకుంటున్నా, డెల్ చేద్దాం అనుకుంటున్నా, అంటే డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఏం చేస్తున్నాను, డెల్ అనొక ఫంక్షనాలిటీ యూజ్ చేసి, కీవర్డ్ యూజ్ చేసి డిక్ట్ ఏ, అందులో నేనేం డిలీట్ చేద్దాం అనుకుంటున్నా, ఏజ్ అని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకు ఏజ్ పెద్ద అవసరం లేదు. చూడండి ప్రింట్ డిక్ట్ ఏ అంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుందో, జస్ట్ నేమ్ మాత్రమే వచ్చింది. సో ఇదేమో జస్ట్ వాల్యూస్ ఎలా యాడ్ చేయాలి, యాడింగ్ కీ పేర్ వాల్యూస్. సెకండ్ ఏంటి, అప్డేటింగ్ కీ పేర్ వాల్యూస్. థర్డ్ ఏంటి, డిలీటింగ్ కీ పేర్ వాల్యూస్. సో ఇలా మనం 3 ఆపరేషన్స్ చేసుకోవచ్చు డిక్షనరీ మీద అని అనుకుంటున్నాం గైస్.